హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేస్తాం కదా! అయితే ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు చాలా మందికి ఈ విధంగా ఎక్కువ తక్కువలు వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్‌కి. అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా ఇలా సమానంగా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి. ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్‌లు, షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా ఎదురెదురుగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌లు 2 ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి 2 సమానంగా రావాలి. ఇక్కడైతే చూడండి మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. మరలా చెప్తున్నానండి. మనం ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా 2 సమానంగా రావాలి అంటే ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌లు, షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా ఎదురెదురుగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి 2 కరెక్ట్‌గా సరిపోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌కి వచ్చేసరికి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని అస్సలు లాగకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఈ ఫ్రంట్ పార్ట్‌ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది సాగిపోయి ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువ వచ్చేస్తుందన్నమాట. అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్‌ని లాగకుండా ఇలా లూజ్‌గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని ఈ విధంగా మన వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్‌ని కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని ఇలా పాదం వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడ్ 2 కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్‌ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా. కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం వైపున ఉండేలాగా చూసుకొని ఈ రెండో డాట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి రెండు కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి ఒక్క పాయింట్ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా ఉక్స్ పట్టి, కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా రెండు కూడా సమానంగా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.